చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరగాల్సింది చాలా ఉంది కాబట్టి, ఇంత జరిగిన తర్వాత ఫైనాన్షియల్గా మీ పొజిషన్ అంటే ఏంటి? ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే మంచిగా సెటిల్డా? ఐఎమ్ నాట్ సెటిల్డ్ అండి, నేను ఇబ్బందిలోనే ఉన్నాను. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారా? బాగా పడుతున్నాను. ఇప్పుడు అవకాశాలు కూడా తగ్గాయి కదా, అందరికీ కూడా రావట్లేదు. నేను ఒకటే అడుగుతాను, ఒక మంచి ఆర్టిస్ట్ ఇక్కడ లేరా? ఒక మంచి ఆర్టిస్ట్ ఉండి మీరు ఎందుకు తీసుకోవట్లేదు అంటే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కూడా అదర్ స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు. ఇది చాలా అన్యాయం. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అంటే, అందరూ ఒకటవ్వాలి. ఇలాంటివి పరిష్కరించుకోవాలంటే చాలామంది కష్టాల్లో ఉన్నారు. నేను కష్టాల్లో ఉన్నాను. నేనేమి సెటిల్డ్ కాదు. సొంత ఇల్లు ఉందా అండి? లేదండి, అద్దిల్లు ఉంది. అద్దింట్లో ఉంటున్నాను. చాలా కష్టాలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. దానికి సాల్వేషన్స్ చదివించడానికి ఎలా నా దగ్గర ఉన్నవన్నీ అమ్ముకున్నాను, ఎవరిని అడుక్కోలేదు. కరెక్ట్గా బాబుకు ఫీ కట్టాల్సిన టైంలో కట్టలేకపోయేదాన్ని. బాబోయ్ అని ఏడ్చే టైంలో నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చేది, ఏదో ఒకటి అట్లా తోసేసేవాడు దేవుడు. ఒకళ్ళని అడుక్కొని ఇవ్వలేదు. ఫస్ట్ ఆ దేవుడికి అందుకు దండం పట్టాలి. ఎందుకంటే ఇలా అనకూడదు, ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో అలా అనుకుని చాలా వాటికి అంటే అదే చెప్పాను కదా, ఐస్ పెట్టలేను. ఎంత జరిగినా ఇప్పుడు నేనున్న కష్టానికి నేను చాలా కష్టంలో ఉన్నాను, అయినా కూడా నేను ఐస్ పెట్టలేను, నేను మారలేను. అంతే. ఏం చదువుతున్నాడు బాబు? ఇదైపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది. ఓకే. జాబ్ చేస్తున్నాడా? చేస్తాడు. యాక్చువల్గా బాబు గురించి డీటెయిల్స్ చెప్పను. అంటే ఇంత జరిగిన తర్వాత ఇంకా దాయటానికి ఏముంటుంది? ఇప్పుడు మీ జీవితం అంటేనే తెరిచిన పుస్తకం. అంటే బాబుకి ఎఫెక్ట్ కాకూడదు. బాబుని మధ్యలో భయపెట్టారు కదా, బాబుని ఎత్తుకుపోతాం అట్లా ఇట్లా. ఎత్తకపోయేది ఏముంది? ఇప్పుడు 24 వచ్చేసినాయి. ఇప్పుడు లేదు, తనకు కూడా పెద్ద దీని గురించి ఏం లేదు. తనే నాకు అడ్వైజ్లు ఇస్తుంటాడు. కోర్టుకి వెళ్తున్నావా, దాంట్లో ఇది పనికొస్తుంది చూడు, ఇది తీసుకెళ్ళని ఇస్తాడు నాకు. ఇలా చెప్తాడు, ఈ పాయింట్ ఖచ్చితంగా అడుగు అని చెప్తాడు. ఇప్పుడు ఎందుకమ్మా మనకు వద్దు, డ్రాప్ చేసే అంటాడు. వద్దు, వదిలేయమ్మా, ఈ గోల మళ్ళీ ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే మళ్ళీ మీడియా వస్తుంది, అంతా బయటికి తీస్తారు, ఇబ్బంది పెడతారు. మళ్ళీ నీకేమన్నా అయితే నేను ఎవ్వరు కాదు, లూజర్ నేను అవుతాను. నాకు నువ్వు కావాలి. నేను ఒకరోజు మా బాబుని నేను దత్తతకి ఇచ్చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా చిన్నప్పుడు. ఎందుకు? ఇట్లా అటాక్లు అంట, అవంట ఇవంట ఇవన్నీ చూసి ఏమో నిజంగానే నేను పెంచలేనేమో, వాళ్ళు ఎవరో ఎత్తుకుపోవటం ఏంటి, నాకు తెలిసిన వాళ్ళకి ఇద్దామని, బాంబే వాళ్ళకి ఇద్దామని వాళ్ళతో మాట్లాడా. వచ్చారు, ఇలా నేను కూర్చున్నా. నేను తల్లి ఎంతైనా కూడా ఆగట్లేదు. మా బాబు ఇట్లా వెనకాల కర్టన్ ఉంటే కర్టన్ దగ్గర నుంచి ఇట్లా బట్టి చూస్తున్నాడు అన్నమాట. అంతా మాట్లాడేసా. ఎంత వాళ్ళు ఆస్తి అంతా బాబు పేరట పెట్టేస్తామన్నారు. నేను రాకూడదు అన్నారు, ఎప్పుడూ రాకూడదు అన్నారు. సరే అన్న, ఒకసారి నేను లోపలికి వెళ్ళి వస్తాను. ఓకే అన్నారు. వచ్చా, ఇంకా సైన్ చేసుకోవాలి ఇద్దరం. మా బాబు వచ్చి ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు నన్ను. ఇక్కడికి ఉంటాడు కదా, ఇట్లా పట్టుకొని మమ్మీ అన్నాడు. ఏనన్నా అంటే, నన్ను వాళ్ళకి ఇచ్చేస్తావా మమ్మీ? నేను వద్దా నీకు? నేను ఏం చేశాను మమ్మీ? నేను బాగా చదువుకుంటా మమ్మీ, నన్ను ఇచ్చేయద్దు మమ్మీ, నేను నీతోనే ఉంటాను. అంతే, సారీ నేను ఇవ్వలేనండి, నేనే పెంచుకుంటా మా బాబుని, నేను ఎన్ని కష్టాలైనా పడతా కానీ మా బాబుని ఇవ్వను అని చెప్పి ఆ బుజ్జి చేతులు పట్టుకున్నాయి చూడండి. ఆ ఫీల్ ఈ రోజు కూడా నాకు ఎప్పుడైనా బాబుని కోప్పడతాను కదా, టక్కున అది గుర్తొస్తుంది. ఇలా పట్టుకొని నన్ను తిడతావా మమ్మీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అంతే, ఇవ్వలేకపోయా. దానికోసం ఈ జన్మకి ఇంకెంతే, మా బాబు తప్ప ఇంకేం లేదు, ఏ ఆలోచన లేదు. మొన్న ఎవరో అడిగారు, ఆమె ఎవరో సింగర్ పెళ్లి చేసుకుంది, ఈమె ఎవరో ఆర్టిస్ట్ పెళ్లి చేసుకుంది, ఒకరికొకరు తోడు ఉండాలి చివరిది. ఎందుకండి తోడు? ఇద్దరు ఉన్నారుగా. బోర్ కొడితే ఒక నిమిషం ఫోన్ చేసి బాగున్నారా అంటే మీరు మాట్లాడతారుగా, ఇంకా బోర్ ఎక్కడి నుండి వస్తుంది? అక్కర్లేదు, చాలు. ఈ లైఫ్కి ఒక్కసారి పడేంత తప్పు నేను చేయలేదు. మరి ఏ జన్మలో చేశానో నాకు తెలియదు, కానీ చాలా పడ్డాను. చాలా అంటే కొన్ని చెప్పడం కూడా రాలేదు నాకు. అలా పెంచలేదు అమ్మ నాన్న, ఒక రౌడీలాగా పెంచారు నన్ను. రౌడీలాగే ఉన్నా, ఇప్పటికీ అలాగే ఉంటాను. కానీ పడ్డా, ఎందుకు పడ్డానో ఇప్పటికీ అర్థం కాదు. ఏమో ఎప్పుడో చేసుంటాను తప్పు, అందుకనే పడ్డానేమో. కానీ ఇంకా పడే ఓపిక లేదు, పడకూడదు అనుకుంటున్నా. ఇంకా వీటికి అంతటికి ఫుల్ స్టాప్ పెట్టి నాకున్నంతలో నాకు వస్తుంటాయి కదా క్యారెక్టర్స్, అవి చేస్తూ
మర్చిపోవాలి, అక్కడే పోవాలి ప్రాణం, అంతే, ఇంకే ఆలోచన లేదు. గ్రేట్ అండి. సింగిల్ పేరెంట్ కష్టాలు వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వింటాం కానీ ఇలా రియల్గా చెప్తుంటే ఆగట్లేదు ఎమోషన్గా నాకు కూడా అస్సలకి. ఎక్కడికైనా వెళ్తే ఇద్దరు గుడికి వెళ్ళినప్పుడు బిడ్డను మధ్యలో పెట్టుకొని ఇలా పట్టుకొని వెళ్తుంటారు. అలాంటివి చాలా చూసుంటాడు మా బాబు. ఆ చిన్న మనసులో ఎంత సంఘర్షణ జరిగి ఉంటుందో అప్పుడు అది ఊహించుకుంటాను. ఒకరోజు చెప్పాను కూడా, నాన్న ఇప్పుడు పెద్దయ్యాక మాట్లాడకూడదు అనేది నీకు లేదు, నంబర్ తీసుకొని ఎక్కడి నుంచైనా మాట్లాడుకోవచ్చు. ఒకటే చెప్పాడు, మా ఒకరోజు నాకు నాన్న అంటే ఒక చాలా గొప్ప వ్యక్తి అన్న ఇది ఉండింది, చాలా మంచి పదం అది, నేను కూడా పిలుస్తాను తొందరలో అనుకునేదాన్ని. ఎప్పుడైతే అతను టీవీలో కొడుకు నా కొడుకే, ఆవిడ నా భార్య కాదని చెప్పాడు చూడమ్మా, అది ఇక్కడ కూర్చుండిపోయిందమ్మా నాకు. నానంటే ఇంత పెద్ద తిట్టు అని నాకు అప్పుడు అర్థమైంది. తిట్టుకు నేను రెడీగా లేనమ్మా, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై మదర్. నేనే వాడికి అమ్మ, అక్క, కుక్క, నక్క, బొమ్మ అన్నీ నేనే. సో మా ఇద్దరికే తెలుసు అది, ఆ బంధం అనేది. అండ్ నవ్వుతుంటాడు. నేను కొంచెం డల్గా ఉన్నా తను తట్టుకోలేడు. ఇలా గడిచిపోతుంది జీవితం. ఒక పెద్ద, ఇంత పెద్దది నాకు రాసి ఉంది అని నాకు తెలియదు. ఆడుతూ పాడుతూ ఏదో చిల్లరగా రౌడీగా ఉంటాను కదా, ఆకతాయిగా ఉంటాను కదా, అల్లరి చేస్తూ ఉంటాను ఎక్కువ. ఇప్పటికీ అల్లరి చేస్తూ ఉంటాను, సెట్లో కూడా అలాగే ఉండేదాన్ని. నాలో ఉన్న నన్ను చంపేసింది, నా ఒరిజినాలిటీ అనేది చచ్చిపోయింది. పూజిత అనేది ఇప్పుడు నిజంగా ఒక యాక్టింగ్ ఏమో అనిపిస్తుంది. ఒరిజినాలిటీ ఏమీ చేయకుండా కష్టాలు పాలైంది నేను. నావి పోగొట్టుకుని కొంతమంది ఉన్నారండి ఇట్లా ఇంటర్వ్యూ అయిన తర్వాత కింద కామెంట్ పెడతారు, డబ్బు కోసం చేస్తుంది ఇలాగా. నేను డబ్బు కోసమే చేస్తుంటే ఇలా ఉండక్కర్లేదు. నేను ఒక యాక్ట్రెస్ని, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక కామెంట్ బ్యాడ్గా పెట్టే ముందు, ఒక తల్లిని ఒక మాట అనే ముందు ఆలోచించాలి. వాళ్ళు కూడా ఒక తల్లికి బిడ్డ. గబుక్కుని ఒక మాట అనే ముందు తప్పది. నేను నా బిడ్డ గురించి తప్ప ఎవరి గురించి మాట్లాడను, ఎవరిని నేను ఎత్తేను. నేను చాలా పడ్డాను, వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడను. బట్ ఒకరిని అనే ముందు మాత్రం కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు కూడా అలా అనకూడదు, తప్పు. ఆ తప్పు తల్లిదండ్రులు కూడా నేర్పాలి, అలా చేయకూడదు, అలా అనకూడదు అనేది. నేను ఒక అడ్వకేట్ పెట్టాడు నాకు, ఎవరో చదువుకొనివాడో ఒక రోగ్ పెట్టాడు అంటే మాట్లాడచ్చు. ఇదంతా డబ్బుల కోసం చేస్తుంది, నా దగ్గరకు వస్తే నేను డబ్బులు ఇప్పిస్తాను అనేసి. ఏ ఇన్సిడెంట్ జరిగి 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళ నుంచి నేను ఏ ప్రాజెక్టులు చేశానో, ఏమేమి ఖర్చులు ఉంటాయో, నాకు ఎలా కష్టపడి కట్టానో నాకు ఇచ్చిన వాళ్ళకి తెలుసు. నేను ప్రాజెక్టులు చేస్తే, నేను హాస్పిటలైజ్ అయినప్పుడు ఐ థింక్ 6 lakhs సంథింగ్ అయింది. అప్పుడు నేను బాబుకి ఏదో కట్టాలి, అది కట్టకుండా మా అబ్బాయి తీసుకెళ్ళి అది కట్టాడు హాస్పిటల్కి. నేను తిట్టా, ఈరోజు కాకపోతే రేపైనా ఎవరో అందరూ పోవాల్సిందే, పోతామంతే, ఇది ఎందుకు కట్టావు, నీకు ఇంపార్టెంట్ అని. నీకంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదమ్మా అని చెప్పి కట్టాడు. తర్వాత మళ్ళీ నేను ప్రాజెక్ట్ చేసి దాన్ని తెచ్చి మళ్ళీ నేను మా బాబుకి కట్టాను. అంటే ఒక గొప్ప ఇదేంటంటే, ఇంత దీంట్లో కూడా నాకేం హెల్ప్ రావాలని కోరుకోలేదు నేను. అండ్ నేను అడుక్కోలేదు, అది చాలా కష్టమైన పని. నేను అడుక్కోలేదు, ఒక అమ్మగా నేను అడుక్కోలేదు. మా అబ్బాయి ఎప్పుడు కూడా అమ్మ వచ్చింది, అమ్మ తెచ్చేసింది, అంతే, ఇంతవరకే. ఒకరు ఇచ్చారు, మనం తీసుకున్నాము అనే మాట రాలేదు. చిన్న చిన్నవి ఉంటాయి కదా, వెండి అంట, చిన్న బంగారం అంట, ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ అమ్మేశాను. అంటే పెట్టుకుంటే చూడాల్సింది ఏం లేదు, మా అబ్బాయిగా నేను ఎలా ఉన్నా చూస్తాడు. మామూలుగా జీన్స్లో ఉంటాము, ఏం పెట్టుకుంటాం? అప్పుడు ఇంత ఉన్నప్పుడు చీరలు కట్టినప్పుడు పెట్టలేదు, మనకు అలవాట్లేదు. ఇప్పుడేం పెట్టుకుంటాం? ఇప్పుడు మా అబ్బాయి బాగుండాలి అంతే. సో అందుకని ఇంట్లో ఉన్న సిల్వర్, గోల్డ్ అంత చిన్న చిన్నవి కూడా అమ్మేసుకున్నారు. అంతా అమ్మేశాను. కారు ఉందా? ఉంది. షూటింగ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది, అది కూడా అమ్మేస్తాను అన్నాను. బాబు ఎలా వెళ్తావమ్మా, వద్దు, నీకు అలవాట్లేదు కదా. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 3 నెలల్లోనే కారు కొనిపెట్టారు నాకని మా నాన్నగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్ లేకుండా వెళ్ళలేదు. సో ఈ మధ్య ట్రైబర్ తీసుకున్నాను, 7 సీటర్ది. ఒక సినిమా తీయచ్చు మీది కదా అనుకుంటూ ఉంటాను నేను కూడా అప్పుడప్పుడు. ఇదంతా పేపర్ మీద పెట్టేస్తే ఒక కథ అయిపోద్ది అని. మంచి కథ. కానీ ఎవరైనా కానీ
ఇండస్ట్రీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, లేడీ ఆర్టిస్టులు సపోర్ట్గా నిలబడి, అంటే ఫైనాన్షియల్ టైంలో కానీ లేకపోతే మోరల్ సపోర్ట్ అదే కావాలి ఇండస్ట్రీలో. ఎవరైనా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. నా వెనక వీళ్ళు ఉన్నారు, ధైర్యం చెప్పేవాళ్ళు నా ఫ్రెండ్స్ అని. అది ఎవరు లేరా మీకు? ఎవ్వరు? నాకు ఫ్రెండ్ అంటే మా అక్క వాళ్ళ పాప ఉంటుంది, అదే తిరుపతిలో సొంత అక్క? అక్క అంతే. డాక్టర్. సో వాళ్ళు టచ్లో ఉన్నారు ఇప్పుడు? వాళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. ఏమున్నా చెప్పుకుంటాం, మాట్లాడతాం. కంట్లో నీళ్ళు వచ్చినా, ఒంట్లో చెమట వచ్చినా ఏదైనా వాళ్ళతోనే పంచుకుంటారు బాబు, అంతే. అంతే, ఇంకేం లేదు. ఫ్యామిలీగా చూసుకుంటే నేను బాబు, అదో నన్ను చూసుకుంటూ ఒక్కొక్క పిల్ల, నా కూతురు, అంతే. దిస్ ఇస్ మై. సో ఇప్పుడు బాబు హ్యాపీ, చదువు అయిపోయింది, హీఈస్ హ్యాపీ అండ్ హీఈస్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్ విచ్ ఐ వాంట్. నేను ఏదైతే కోరుకున్నానో హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉన్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.